హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు అయినటువంటి తరుణంలో ఈ 2 సంవత్సరాల పాలన బేస్ చేసుకొని అనేక సర్వే సంస్థలు, అనేక టీవీ ఛానల్స్ పోల్ పెట్టడం కానీ, సర్వే నిర్వహించడం కానీ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు రవి ప్రకాష్ గారి ఛానల్ ఆర్టీవీ ఏదైతే ఉందో ఈ ఆర్టీవీ ఒక పోల్ పెట్టింది. అయితే ఈ పోల్ చూసిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ, కూటమిని అభిమానించే వాళ్ళు కానీ, కూటమికి భజన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సర్వే ఫేక్ సర్వే, పనికిమాలిన సర్వే, ఇట్లాంటి సర్వేల ద్వారా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, ఈ రవిప్రకాష్ అమ్ముడు పోయాడని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మొన్నటిదాకా ఆహా ఓహో అన్నటువంటి రవిప్రకాష్ని ఈరోజు పేటీఎం బ్యాచ్ కింద జమ కట్టారు. బికాజ్ ఇక్కడ ఆ సర్వే రిజల్ట్ చూసిన తర్వాత ఏమిటి ఇక్కడ అంటే, పోల్ పెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే సాధారణంగా అదే అడుగుతారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటారు. ఇప్పుడు ఏం జరగవు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఇప్పుడు ఎందుకు పెట్టిన పోస్ట్ అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకో సర్వే కూడా వాళ్ళది కూడా చెప్తా, అది కూడా చెప్తా. సో వాళ్ళదైతే రైట్ అంట. అయితే ఇట్లా సర్వే వీళ్ళు పోల్ పెట్టినప్పుడు 170,000 మంది ఓట్లు వేస్తారు. ఇప్పుడు నేను చూసిన సమయానికి ఇందులో లైక్స్ వచ్చేసి 4,300, 1,400 కామెంట్లు వచ్చినాయి. ఇందులో కూటమి 47% గెలుస్తుందని చెప్పి 47% మంది ఓట్లు వేస్తే ఈ 170,000లో వైసీపీ 50% వచ్చింది. చెప్పలేమన్న వాళ్ళు 3% వచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ 170,000 మందిలో 50% వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది మనకు నచ్చదు కదా. వైసీపీ గెలుస్తుందంటే కోపం వస్తుంది. వాళ్ళకి అనుకూలంగా చెప్పకూడదు. అనుకూలంగా చెప్తే వాళ్ళు అమ్ముడుపోయినట్టు పేటీఎం బ్యాచ్లు ఇది పనికిమాలిన సర్వే, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుందని చెప్తారు. ఏముంది గ్రౌండ్ రియాలిటీ చెప్పండి? ఏముంది గ్రౌండ్ రియాలిటీ? వీళ్ళంట అసలు వైసీపీ కూటమి దరిదాపుల్లో కూడా లేదు, రాదు, భవిష్యత్తులో ఆలోచన పెట్టుకోవద్దని వీళ్ళైతే అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పను. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారు ఇప్పటికైనా, స్టిల్ నౌ. మరి జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుల్లోకి రాడు అన్నప్పుడు మరి కూటమిగా ఎందుకున్నారు? విడివిడిగా పోటీ చేస్తే మీరు అనుకున్న గ్రౌండ్ రియాలిటీ కరెక్ట్ అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ పని చెయ్యరు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, వీళ్ళు కలిసి ఉంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి వీళ్ళదని వీళ్ళకు తెలుసు. కాబట్టే కూటమి ఇంకా కలిసే ఉంటాం అనేటువంటి ఇదే మాట మాట్లాడుతారు. ఇక్కడ తెలిసిపోతుంది కదా ఎవరు ఏమిటి అన్నది. ఇంకా వీళ్ళు ఏమంటారు, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసామంటారు. గుండెల మీద చేసుకొని ఎవరని చెప్పండి. సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏమైనా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆడబిడ్డ నిధి పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది. ఇచ్చినటువంటి సగం వాటిల్లో కూడా, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెజర్ చేయడం వల్ల ఇచ్చినటువంటి వాటిల్లో అరకొర ఇస్తూ వచ్చారు. పింఛన్లు అన్నారు. ఈ నెల ఏమైంది పింఛన్ల సంగతి? ప్రతి నెల ఫస్ట్కే ఇస్తున్నాం, అద్భుతం అన్నారు. ఈ నెల ఇవ్వగలిగారా? లేదు. ప్రతి మంగళవారం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక కొత్త పింఛన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, వికలాంగులకు పింఛన్ ఇవ్వలేకపోతున్నారు, విడో పింఛన్స్ ఇవ్వలేకపోతున్నారు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకపోతున్నారు, సెంటు భూమి ఇవ్వలేకపోతున్నారు, ఒక ఇల్లు శాంక్షన్ చేయలేకపోతా ఉన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో మేము అద్భుతాలు చేసామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి అన్నదాత సుఖీభవ అద్భుతాలంటే మరి రోడ్డు ఎందుకు ఎక్కుతారు? వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మామిడి రైతులు, శనగలు, ఏ పంట వేసినా ఆ రైతు రోడ్డు ఎక్కిన పరిస్థితి, యూరియా కోసం కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడైనా చూసామా? అలాంటి పరిస్థితులు చూస్తే అది గ్రౌండ్ రియాలిటీ కదా. అంత దానికి తోడి కూటమికి సంబంధించిన కార్యకర్తలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. మేము ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మేము కష్టపడి పని చేస్తే ఇప్పుడు ప్రజలకు ఆన్సర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. అది గ్రౌండ్ రియాలిటీ. మరి ఆ గ్రౌండ్ రియాలిటీని పెట్టుకొని ఇక్కడ లేదు, మేము ఇంకా 2047 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి మీరు కలలు కంటా ఉన్నారు. వైసీపీ ఏమో పగటి కళలు అంట, వీళ్ళే పగటి కళలు కాదంట, పనికొచ్చే కళలు అంటే వీళ్ళే పనికిమాలిన కళలు అంట. ఓకే, మరి పనికిమాల డిబేట్, పనికిమాల పోల్స్ అంటే పనికిమాల డిబేట్లు పెడతా ఉన్నారు కదా. పనికొచ్చే డిబేట్ ఏమైనా పెడతా ఉన్నారా? సాయి కృష్ణ చనిపోయినాడు, చంపేసిన లాకప్ డెత్ అయింది. మరి దాని గురించి మీ అనుకూలమైనటువంటి ఛానల్లో, మీరు అభిమానించే ఛానల్లో, మీరు సపోర్ట్ చేసేటువంటి ఛానల్లో మరి దీనిపైన డిబేట్లు పెట్టారా? దీని గురించి మాట్లాడారా? ఏం జరిగిందో చెప్పారా? చెప్పరు. దాని గురించి మాట్లాడరు. అది కదా మీరు చేయాల్సింది. జ్ఞానేశ్వర్ గురించి పెట్టాలి కదా డిబేటు, సుగాలి ప్రీతి గురించి సంబంధించి పెట్టాలి కదా, ఆడబిడ్డ నిధికి సంబంధించి పెట్టాలి కదా, రైతుల కష్టాల గురించి పెట్టాలి కదా, శాంతి భద్రతకు సంబంధించి పెట్టాలి కదా, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేలు ఏ రకంగా దొరికిపోతూ ఉన్నారో, ఆడవాళ్ళని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఎమ్మెల్యేలు, ఇవన్నీ వాటి గురించి డిబేట్లు పెట్టాలి కదా. అది మాత్రం డిబేట్ పెట్టరు. మీకు తెలిసిన డిబేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వైసీపీని తిట్టడం, గొడ్డలి పాట అని చెప్పడం, తల్లి చెల్లి అనడం. ఇది తప్పేమైనా చేస్తూ ఉన్నారా? చేయట్లేదు కదా. మరి అలాంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందంట. ఎక్కడ ఏ రకంగా గెలుస్తారో నాకైతే అర్థం కాల.
ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఇది 2 సంవత్సరాలను బేస్ చేసుకొని రైజ్ అనే సర్వే సంస్థ, అంటే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఆ సర్వే కరెక్ట్గా అయింది. ఇప్పుడు వాళ్ళు మొన్న రీసెంట్గా వాళ్ళు సర్వే చేశారు. దాంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి దానికి సంబంధించి ఇదంటే అద్భుతమైనటువంటి సర్వే అండి. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. ఇక్కడ అనుకూలంగా ఉంటేనేమో అద్భుతాలు, అనుకూలంగా లేకుంటే అద్భుతాలు కాదా? మీకు అంటే వైసీపీ గెలుస్తుంది అంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఏ రకంగా గెలిస్తే ఎట్లా గెలుస్తుంది అని చెప్పి కోపం వచ్చి తిట్టడం మొదలు పెడతారు. పేటీఎం బ్యాచ్లు అని అదని ఇదని చెప్పి తిట్టడం మొదలు పెడతారు. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలుసుకొని మాట్లాడితే మంచిది. సో ఇదే రకంగా మీరు లేదు ఇది అంత ఫేక్ అని అనుకుంటుంటే వైసీపీకే మంచిది. అది మీరు అదే భ్రమలో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఇప్పుడు ఈ ఛానల్లో వీటిల్లో ఈ పోల్స్ ఇవన్నీ వేస్ట్ అని అనుకుందాం. గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్పినట్టు గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లికి వెళ్ళి ప్రతి ఒక్కరు కలుస్తూ ఉన్నారు కదా. అమరావతి రైతులు కలిశారు, వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కష్టాలు చెప్పుకోవడానికి కలిశారు, ఉద్యోగస్తులు కలుస్తూ ఉన్నారు. వివిధ అన్ని రంగాలకు సంబంధించిన మా కష్టాలు ఇవి, మా పరిస్థితులు అర్థం చేసుకొని మా కోసం ప్రశ్నించండి అని చెప్పి ప్రతి ఒక్కరు కలుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలు తెలుసుకోవడానికి మా దగ్గర రావాలని కోరుకుంటున్నారు. వాస్తవమా కాదా? కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా? అది జీర్ణించుకోలేకనే కదా అమరావతి రైతులు పిలిస్తే కూడా అక్కడికి వెళితే వాళ్ళ మీద దాడి చేశారు. అక్కడ రైతులు దాడి చేశారని చెప్పారు. చేసింది మీ చెప్పు చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం బయటకు వచ్చింది. అది గ్రౌండ్ రియాలిటీ. మరి దానికి సంబంధించి రైతులు వచ్చి మాట్లాడారు. మేము పిలిస్తే వైసీపీ పార్టీ నాయకులు వచ్చినారు, మా కష్టాలను తెలుసుకోవడానికి వచ్చారని చెప్పి మరి అమరావతి రైతులే మాట్లాడినారు కదా. అది గ్రౌండ్ రియాలిటీ. సో ఆ గ్రౌండ్ రియాలిటీ అట్లా పెట్టుకొని అది కాదు మేమే గెలుస్తామని ఉండండి. అదే భ్రమలో ఉన్న తప్పే ఉంది. ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఓట్లు ఏ రకంగా నొక్కాలో ఆ రకంగా నొక్కుతారు. మీరు ఈవీఎంలు పెట్టిన బద్దలు కొట్టేటువంటి కోపంతో పబ్లిక్ ఉన్నారన్నది వాస్తవం. అది అసలైనటువంటి గ్రౌండ్ రియాలిటీ. సో మీరేమనుకుంటున్నారు? ఆర్టీవీలో పెట్టినటువంటి పోలుకు సంబంధించి వైసీపీకి 50%, కూటమికి 47% ఏదైతే వచ్చిందో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.